ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరదే కాల సమయం దేని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మహేశ్వని బంగారు పాదాలకు లెక్కలను వందనాలు స్థితులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవో మరదే కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నడిదం ఏర్పాటు చెందిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యముగాను గూర్చి అయిన ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైనను శ్రమానుభవములో పాలువాడవై ఉండము. పౌలు తిమోతికి చెప్తున్న మాట సువార్త విషయములో, క్రీస్తు విషయములో, దేవుని యొక్క రాజ్యము అంటే ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించే విషయంలో సాక్షిగా ఉండు అంటున్నాడు. అంటే ఒక సాక్షిభరితమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన స్థితిని, క్రీస్తు కొరకు నీవు ఏ విధంగా సాక్ష్యాన్ని కలిగి ఉన్నావనే విషయాన్ని పౌలు తిమోతికి ఈ 2వ పత్రిక ద్వారా ఈ 8 నుంచి 14 వచనాల్లో చెప్తున్నాడు. కాబట్టి నీవు మన ప్రభు అయిన విషయమై సాక్ష్యమును గూర్చి అయినను అంటుంది. అంటే ప్రభువును గూర్చిన సాక్ష్యము అంటే యేసుక్రీస్తు ఎందుకొరకు నీ కొరకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకొరకు నీ కొరకు మరణించారో ఈ సాక్ష్యాన్ని నువ్వు గుర్తెరిగి ఉండాలి. ఆయన ఖైదీనైనా నన్ను గూర్చి అయినను సిగ్గుపడక అన్నాడు. అంటే ప్రభువును గూర్చి ధైర్యంగా ఉండు, అదేవిధంగా నన్ను గూర్చి, నా పరిచర్యను గూర్చి కూడా నువ్వు ధైర్యంగా ఉండు. దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవములో పాలివాడవై ఉండుము అంటాడు. ఈ విధంగా దేవుని గూర్చిన సువార్త అంటే క్రీస్తును ప్రకటించుటలో, క్రీస్తు సువార్తలో నీవు పాలిభాగస్తుడివై అది ఎలాంటి కష్టమైన శ్రమైనా గాని దానిలో నీవు ఎంత మాత్రము అధైర్యపడక దేవుని యందు ముందుకి కొనసాగు అంటున్నాడు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది అంటున్నాడు. అంటే మనం చేసే పనులను బట్టి, ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి కాదు గాని ప్రభువు తాను జరిగించిన క్రియలు అంటే మరణము నుండి మనలను సజీవులుగా చేసి మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తుని బట్టి పౌలు అంటున్నాడు ఇక్కడ మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అన్నాడు. తండ్రి యొక్క ఉద్దేశాన్ని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన చిత్తాన్ని జరిగించారు. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది అన్నాడు. అంటే ఆది అందే దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఏదైతే ఇవ్వబోతున్నాడో ఆ యొక్క రక్షణ విషయంలో పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసును మన రక్షకునిగా ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనము రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఇప్పుడు ప్రభువు ఏ ఉద్దేశాలతో ఆయన మనల్ని పిలిచాడంటే ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణ సంకల్పంలో మనం కొనసాగాలంటున్నాడు. ఆ రక్షణ కార్యాన్ని గురించి మనకు తెలియజేశాడు. అది సువార్తగా ప్రకటింపబడి ఆ ప్రేమతో మనము ముందుకు సాగాలి. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసు మన రక్షణకు ప్రత్యక్షత వలన అనుభవం అంటాడు. అంటే ఏంటి? ఆయన ప్రత్యక్షమై ఆయన మన కోరికి ఈ లోకానికి వచ్చి శరీరధారిగా నివసించి ఏమైనాడంట ప్రత్యక్షత వలన బలపరచబడి నందిన అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? తన ఆత్మచేత మనలను ధైర్యపరిచి బలపరిచి ఆయన తన కార్యాలను ఇక్కడ కనుపరిచి ఏమంటాడు? బలపరచబడినందున నది అయి ఉన్న తన కృపను బట్టి అంటున్నాడు. అంటే ఆయన కృపచేత నేడు మనము రక్షింపబడి ఉన్నామే ఆ విషయాన్ని చెప్తూ మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆయన యొక్క పరిశుద్ధమైన పిలుపు, ఆయన పిలుపుల్లో ఏమాత్రమునో అపవాది యొక్క ఉద్దేశాలు గాని ఆలోచన గాని ఏ సంబంధమైనవి లేవు. అది తండ్రి యొక్క ఉద్దేశం అనే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తూ ఆ క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చును అన్నాడు. కాబట్టి ఆయన మరణము ద్వారా ఎవరైతే పాపములో ఉన్నారో ఆ వారందరికీ విమోచన
ఆయన రక్తము చిందించుట ద్వారా ఆయన చేసిన ఆ యొక్క శిలువ యాగమును బట్టి, ఆ ప్రేమను బట్టి నేడు నీవు నేను రక్షింపబడి ఉన్నామని పౌలు తిమోతికి ఆనాడు తన పత్రిక ద్వారా చెప్తున్నాడు. అంటే రక్తము చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిగా తీర్చబడి, ఆ నీతిని మనము ధరించుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు మరణమును గూర్చి నిరర్ధకము చేసిన జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన అంటున్నాడు. అంటే అక్షయత అంటే తను ఏమై ఉన్నాడంటే ఈ లోకానికి, ఈ లోక పాపంలో ముయ్యడానికి ఆయన వచ్చి ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను, అపోస్తులను గాను, బోధకుడు గాను నియమింపబడితని. అంటే దేవుడు వారి వారి పరిణామాల చొప్పున వారి సామర్థ్యతను బట్టి ఆయన వారిని పిలుచుకున్న దేవుడు వారికి వాటిని ఉద్దేశించాడు. అందులో భాగంగా పౌలు అన్నాడు, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను అంటాడు. ఈ విధంగా పౌలు క్రీస్తును ప్రకటించువాడుగా ఉన్నాడు. అపోస్తులుగా నేను ఎంచబడ్డానంటున్నాడు. బోధకుడుగాను నియమింపబడితిని. ఆ అపోస్తలత్వంలో తాను చేర్చబడి ప్రభువు యొక్క మాటలను బోధించడంలో ఒక బోధకుడిగా తాను ఉన్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను అన్నాడు. అంటే ప్రభువుని గురించి, ప్రభు కార్యాల గురించి, ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికుడైన పౌలు క్రీస్తుని అనుభవించి అనుభవపూర్వకంగా తాను తెలుసుకున్న ఆ అనుభూతిని అంతటినీ ఇక్కడ తిమోతికి నేడు తెలియచేస్తూ అదే మాటలు నేడు సార్వత్రిక సంఘానికి కూడా పౌలు చెప్తున్నాడు. కాబట్టి అంటాడు, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనను అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన పాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. అంటే దేవుడు ఏదైతే ఈ రక్షణ సంకల్పాన్ని మన పట్ల జరిగించారో, ఏదైతే కార్యాన్ని మన పట్ల జరిగించారో, ఏ ఉద్దేశాన్ని అయితే నెరవేర్చారో దాని విషయంలో నేను కొనసాగించే విషయంలో ఏమాత్రము వెనుకడుగు వేయక ఆ రక్షణ సంకల్పాన్ని కొనసాగిస్తూ దాన్ని కాపాడగలిగిన స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు, అంటే ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు దాన్ని గురించి మాట్లాడుతూ ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. అంటే క్రీస్తు రాకడ వరకు అది నమ్మకముగాను సజీవముగాను క్రీస్తు యొక్క ఉద్దేశముల యందు అది నిలిచి ఉన్నదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడనివై నీవు నా వలన వినిన హితవాక్యమును ప్రమాణముగా గైకొనుము అంటాడు. ఎలాగైతే నేను ప్రభువుని తెలుసుకుని ఆయన విశ్వాసం ఉంచి అపోస్తలుడిగా మరి సేవకుడిగా నేను ఉన్నానో, అదే రీతిగా నీవు కూడా ఆయన గూర్చిన విషయాలను బట్టి, ఆయన గూర్చిన ఆలోచనలు బట్టి, ఆయన గూర్చిన తలంపులు బట్టి నీవు కూడా ఆ విధంగా ప్రభువులో ఉండమని పౌలు తిమోతికి చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న ఉండవలసిన విశ్వాస ప్రేమను కలిగిన వాడవై అంటాడు. క్రీస్తు యేసునందు ఏముండాలి? విశ్వాసము, ప్రేమ. ప్రభునందు విశ్వాసం ఉండాలి, ఆ విశ్వాసమును బట్టి ప్రేమ ఉండాలి. కలిగిన వాడవై నీవు నా వల్ల వినిన హితవాక్యము ప్రమాణముగా గైకొనమంటాడు. నేను ఏదైతే నీకు బోధించానో, ఏదైతే నేను నా స్వహస్తాలతో నీకు పత్రిక రాస్తున్నానో, ఆ పత్రికలను ఆధారం చేసుకుని క్రీస్తు ప్రేమలో నీవు కొనసాగు అంటున్నాడు. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థములోనిది మనలో నివసించు పరిశుద్ధత వలన కాపాడుము అంటున్నాడు. ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ పదార్థము, అంటే రక్తము వలన కడుగబడి శుద్ధీకరింపబడి విశ్వాసములో కట్టబడి దేవుని వాక్యము ద్వారా కృపయందు నువ్వు కొనసాగుతున్నవే, దానిలో నీవేమవ్వాలంటాడు? పాలిభాగస్థుడు అంటున్నాడు. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటున్నాడు. అంటే ఏ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ వలన దాన్ని నీవు కాపాడుకొనొచ్చు క్రీస్తు యొక్క రాకడ కొరకు మంచి పోరాడమని ఆనాడు పౌలు తిమోతికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీ అందు నమ్మిక ఉంచి, నీ అందు విశ్వాసం ఉంచి, నీ సాక్షిగా నివసించుటకు ఆనాడు పౌలు తిమోతికి రాసిన యొక్క 2వ పత్రికలో మంచి పోరాడి తాను ఏదైతే నాయన నీ కొరకు చేపట్టి ఉన్నాడో, తాను పిలువబడిన పిలుపునకు మరి సువార్తకు లోబడి సాక్షిగా నిలబడి ఉన్నాడో, అపోస్తలుడిగా తాను ఏర్పరచబడి ఉన్నాడో,
బోధకుడిగా తాను చేయబడి ఉన్నాడో వాటన్నిటినీ పౌలు ఆనాడు తిమోతికి పత్రిక రాస్తూ ఆ పత్రిక ద్వారా నేడు సార్వత్రిక సంఘమును అటు రీతిగా జీవించుటకు నీ రాకడకు తగిన సిద్ధపాటు మేము కలిగినటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని లేవనెత్తువాడు, తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి నీ కృపచేత కాపాడి సంరక్షించండి. ప్రభా, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని దీవించండి. ఎవరైతే ప్రభా నీ సన్నిధులు ఇంకా ఇరుగగా తెలియక తమ హృదయాలను కట్టిపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేయండి. విదేశ ప్రయత్నాల కొరకు, ప్రయాణాల కొరకు ఆయా ప్రయత్నాలు ఉన్న కుటుంబాలను ప్రత్యేకపరచమని, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను నీ కృపచేత నింపమని, నేటి దిన పరిచర్యలో సేవలో నీ సన్నిధి మాపై నుంచి మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదిన నేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదు శుధం తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి, ఆమెన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.